పంజాబ్ పచ్చని పొలాలు, పాడి పంటలు, బాంగ్రా నృత్యానికే కాదు భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల భూతానికి అడ్డాగా మారింది. ఇప్పుడు అదే మహమ్మారి శాసనసభ ఎన్నికల్లో ప్రధాన అంశమై రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సొంత లాభం కోసం డ్రగ్స్ మాఫియాకు వెన్నుదన్నుగా నిలిచిన వేలాది మంది యువతను నాశనం చేసేందుకు పరోక్షంగానే అయినా కారణమైనందుకు తమను ఎక్కడ పాతాళంలోకి పడదోస్తోందోనని పంజాబ్లో ప్రతి నాయకుడి మనసును తొలుస్తున్న ప్రశ్న. చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా విస్తరించిన డ్రగ్స్ భూతం బారిన పడి ఆప్తులను, ఆస్తులను కోల్పోయిన వారు ఇప్పుడు రాజకీయ పార్టీలపై కన్నెర చేస్తుండగా పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఇందుకు మినహాయింపు. అందుకే ఆ పార్టీ తాము అధికారానికి వస్తే డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్లతో నిర్మూలిస్తామనే హామీతో ప్రజలను ఆకట్టుకుంటోంది. హరిత విప్లవం స్ఫూర్తితో ఆధునిక సేద్యం, అధిక దిగుబడులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల బానిస అనే అపప్రద మూటగట్టుకుంది. పంజాబ్లో ప్రస్తుతం రోజుకు 40 డ్రగ్స్ కేసులు నమోదవడమే ఈ అపప్రదకు కారణం. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో సగం పంజాబ్లోనే ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2014-15 సంవత్సరాల్లోనే ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స చేయించుకున్నవారు దాదాపు 5 లక్షల వరకు ఉన్నారు. డ్రగ్స్ బారిన పడిన బాధితుల్లో సగం మంది మాత్రమే పునరావాస కేంద్రాలకు వస్తున్నట్లు నిపుణులు చెప్తుండగా పంజాబ్లో ఈ జాడ్యం విశృంఖలత్వానికి, జనం చిత్తవ్వడానికి రాజకీయ నేతల స్వార్థమే కారణమనేది వారి విశ్లేషణ. అందుకే ఫిబ్రవరి 4న జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని సమస్యలు ఒకెత్తైతే డ్రగ్స్ అంశం మరో ఎత్తు. పంజాబ్లోకి మత్తు పదార్థాలను రవాణా చేసే ముఖ్య మార్గాల్లో ఒకటి సరిహద్దు ప్రాంతం. 100 కిలోమీటర్లు కంచె పరిచి ఉన్న స్థానికంగా ఉన్న రైతులను లేదా గ్రామస్తులను ప్రలోభపెట్టి ఇటువైపు మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నారు. ఒక్కసారి గనుక మత్తు పదార్థాలు కంచె దాటితే పంజాబ్ యువతను చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం లేదు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలైన గురుదాస్పూర్, అబోహర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ నుంచి పంజాబ్లోకి మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోంది. ఇలా తెచ్చే మాదక ద్రవ్యాల్లో హెరాయిన్, అఫీమ్, ఓపీమ్, క్రాక్, కొకైన్ ఉండగా వాటిలో ఏది కావాలన్నా దుకాణానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఫోన్ చేస్తే డ్రగ్స్ ప్రియుల డిమాండ్ మేరకు ఎక్కడికి కావాలంటే అక్కడికే తెచ్చి ఇచ్చే సౌలభ్యాన్ని అందిస్తుండడం ఈ జాడ్యం జడలు విప్పడానికి కారణమైంది. मेरे को ये जो सब्सटेंस है इनको लेने मेरे हॉस्टल से कोई 10 किलोमीटर दूर जाना पड़ता था. बट बाय द टाइम मैं अपनी ग्रेजुएशन में 3rd ईयर में पहुंचा तो अवेलेबिलिटी इतनी ज़्यादा हो गई थी कि जो लड़के थे, डीलर्स थे, जो पेडलर्स थे, वो हमें ये चीज़ें खुद देने आते थे मेरे हॉस्टल तक. तो हॉस्टल में ही अवेलेबल हो गया था. इतना ज़्यादा ये चीज़ें मार्केट में आ चुकी थी. इजीली एक फ़ोन कॉल करने से एक छोटा सा पीस मिल जाता था एक टाइम के लिए. तो दिन में कोई 3-4 पीसेस यूज़ करते थे तो मिनिमम 2000 का खर्चा था. हम 3-4 लड़के थे, कुछ 60 लोग हॉस्टल में रहते थे, जिसमें से 3-4 लड़के ये करते थे. बट बाय द टाइम मैं 3rd ईयर में पहुंचा, मैं खुद सीनियर बना, तब तक कुछ 20 जने ये चीजें यूज करने लगे थे. మొదట కళాశాలలకే పరిమితమైన డ్రగ్స్ వ్యాపారులు తరువాతి కాలంలో పాఠశాలల పిల్లలు, మహిళల్ని కూడా లక్ష్యం చేసుకున్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు, నాయకుల అండదండలు తోడై ఏటికేడు డ్రగ్స్ తీసుకునే చిన్నారులు, మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకే మహిళల కోసం దేశంలోనే మొట్టమొదటి పునరావాస కేంద్రం పంజాబ్లో ఏర్పాటు చేశారు. काफ़ी है, ड्रग्स की प्रॉब्लम काफ़ी बड़ी है, सबको जैसे पता ही है. लेकिन ये कोई ऐसी बात नहीं है कि ये आगे से कम हो रहे हैं, ये बढ़ ही रहे हैं. और शायद इसके पीछे ये भी कारण है कि अवेयरनेस बढ़ रही है और ड्रग्स की अवेलेबिलिटी भी काफ़ी बढ़ गई है. तो ये मेरे देखने में आया है कि पंजाब में सबसे ज़्यादा जो ड्रग यूज़ कंज्यूम की जाती है वो हीरोइन है. आईवी हीरोइन यूज़ कर रहे हैं और रोज़ अपने घरों में आईवी ड्रग लगाते एक दिन बाथरूम में ख़त्म हो जाते हैं, उनकी डेथ हो जाती है और उनको कोई मतलब ये ओवरडोज हो जाती है.
तो ये एक बड़ी जनरल सी प्रॉब्लम है। मेरे को हर तीसरे चौथे दिन या एक हफ्ते में 1-2 न्यूज़ ऐसी मिल जाती हैं। नहीं है, पंजाब में इतनी विमेन ड्रग्स में हैं, लड़कियां ड्रग्स में हैं, खास करके जो मेट्रो सिटीज़ हैं, खास करके चंडीगढ़ है और बड़े सिटीज़ हैं, वहाँ पे तो सारी पार्टी ड्रग्स और अल्कोहल और क्रैक और कोकेन भी अब तो आने शुरू हो गई है। ये तो पंजाब को अभी बच के रहना पड़ेगा। పంజాబ్లో డ్రగ్స్ వ్యాపారం విస్తరణ వెనుక అన్ని పార్టీల కంటే అధికార అకాలీదళ్యే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ సోదరుడు బిక్రమ్ సింగ్ మజీతియా, ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత వోల్టాహో అనుచరులు మాదక ద్రవ్యాల వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దందా ద్వారా అధికార పార్టీకి చెందిన ఛోటామోటా నేతలు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్ పట్టీ నియోజకవర్గంలోని టడ్డీపూర్ గ్రామ సర్పంచ్ 150 ఎకరాలు డ్రగ్స్ దందా ద్వారానే సంపాదించినట్లు స్థానికులు బాహాటంగా చెప్పుకుంటారు. पूरे बॉर्डर से आ रहा है, वो तो पूरे जो बड़े बड़े लोग हैं वो कर रहे हैं, छोटा मोटा थोड़ी करेगा। जो मंत्री वगैरह है खुद करा रहे हैं काम। इधर का कोई इंडस्ट्री नहीं है, कुछ वगैरह कोई जब मिल नहीं रहा, इसको कोई दिहाड़ी नहीं मिल रहा, पूरा दिन फ्री घूम रहे हैं, तो नशे करेंगे और क्या करेंगे। పంజాబ్లో డ్రగ్స్ భూతం పెరగడానికి పోలీసులు, సరిహద్దు భద్రతా దళాల అలసత్వం కారణమనే ఆరోపణలున్నా వారిలో చాలా మంది రాజకీయ ఒత్తిళ్ల వల్లే డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తున్నారనే వాదన కూడా ఉంది. బీఎస్ఎఫ్ అధికారుల వాదన మరో విధంగా ఉంది. जो थोड़ा सा मिसक्रेंट्स टाइप के उसके अंदर बीच में डाल करके जो मजदूर वगैरह गए हों कुछ और उनको करके वहाँ पे वो छुपा देते हैं और वो अपने एग्रीकल्चरल अप्लायंसेस में छुपा करके ले आए। तो इस तरह के कई एक सारे मेथड वो यूज करते रहे हैं। इसके अंदर इन मेथड्स के ऊपर कंट्रोल हो गया। కొన్నేళ్ల నుంచి మాదక ద్రవ్యాల బారిన పడి ఆస్తులు, ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలు రాజకీయ పార్టీలపై రగిలిపోతున్నారు. ఇదే అదనుగా ఈసారి కొత్తగా పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాగ్రహాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. ఓవైపు డ్రగ్స్ మాఫియాకు ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ప్రజాగ్రహంపై ఆందోళనలో ఉంటే, ఆప్ మాత్రం డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలిస్తామనే నినాదంతో ముందుకెడుతోంది. ఈ ప్రజాగ్రహాన్ని గ్రహించిన అధికార అకాలీదళ్ కూటమి కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం ద్వారా తాము డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహిస్తున్నామనే అపవాదును దూరం చేసుకునే ప్రయత్నం చేసింది. మత్తు పదార్థాలు సేవించే ప్రతి 10 మందిలో ఒక మహిళ ఉండడం ఆందోళనకరం. ఈసారి ఎన్నికల్లో ఈ అంశమే ప్రధాన ప్రభావం చూపనుందని పంజాబ్ ప్రజలు అంటున్నారు. కెమెరామెన్ గౌరవ్ భరద్వాజ్తో కిరణ్, ఈటీవీ న్యూస్, పంజాబ్.